సో హాయ్ గైస్, రీసెంట్గా రిలీజ్ అయిన ద మోస్ట్ అవైటెడ్ పుష్ప 2 ట్రైలర్ మీద నా ఒపీనియన్లో వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడలేని వాళ్ళంటే ఒకసారి చూసేయండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో పుష్ప 2 ట్రైలర్ని పిన్ టు పిన్ చెక్ చేసి నాకు అనిపించిన ఎవ్రీ డీటెయిలింగ్ని మీ ముందు ఉంచుతాను. అండ్ వీడియో చివరి వరకు చూడండి. ఇన్ కేస్ నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైలర్ ఫస్ట్ షాట్లో పుష్పరాజ్ యొక్క ఎర్రచందనం సరుకుని బల్క్గా లారీలో తీసుకెళ్తున్నారు. మోస్ట్లీ ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకుంటున్నా, అందుకే నైట్ టైం తీసుకెళ్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఈ షార్ట్స్ అన్ని డే లైట్లో తీసినవే, అందుకే ఆ నైట్ ఎఫెక్ట్ మీకు అంత ప్రాపర్గా కనిపించదు. అయితే ఈ లారీలన్నింటినీ బన్వర్ సింగ్ షెకావత్ మధ్యలో ఆపేసి మొత్తం తన అండర్లోకి తెచ్చుకుంటాడు. అండ్ ఈ క్లిప్స్ గమనిస్తే ఈ లారీలు ఒకదాని తర్వాత ఒకటి పడిపోయి ఉంటాయి. అండ్ వీటిని అటాక్ చేసింది మాత్రం షెకావత్నే. ట్రైలర్లో చూపించిన ఎంటైర్ సీక్వెన్స్ తాలూకు షార్ట్స్ అన్నీ ఇవే. టన్నుల్లో వస్తున్న పుష్పరాజ్ సరుకును ఆపేసి దాన్ని ఈ క్లిప్లో మంగళం శ్రీనుతో డీల్ కుదుర్చుకొని అతనికి హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. దీన్ని బట్టి పుష్పరాజ్ని తొక్కడానికి షెకావత్ యాజ్ యూజువల్గా మంగళం శ్రీనుతో కలిసిపోయాడని అర్థమైంది. అండ్ నెక్స్ట్ వన్, చిత్తూరు ఫారెస్ట్ తాలూకు బ్లూ ప్రింట్ని పుష్పరాజ్ చెక్ చేసుకుంటున్నాడు. మేబీ దొంగదారిలో లారీ సరుకుతో ఏ వేలల్లోనూ ప్లాన్ చేస్తుండొచ్చు. అండ్ ఇందాక నేను చెప్పిన సీక్వెన్స్కి ఇదే ఫస్ట్ సీన్ అనుకుంటా. బట్ పుష్పరాజ్ చాలా ప్లాన్గా వేసిన దాన్ని షెకావత్ కనిపెట్టేసి ఈ అటాక్ చేసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ క్లిప్లో వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు గారిని చూపిస్తారు. ఇందులో అతని క్యారెక్టర్ నేమ్ వచ్చి కొగాటం వీర ప్రతాప్ అంట. కానీ ఆయన ప్రొఫెషన్ ఏంటో తెలియదు. మేబీ సీఎం అయి ఉండొచ్చు, లేదా పోలీసులతో జరిగే రైవలరీ కాబట్టి హోమ్ మినిస్టర్ కూడా అయి ఉండొచ్చు. అండ్ ఈ క్లిప్స్లో పుష్పరాజ్ బిజినెస్కి అడ్డు అదుపు లేకుండా కట్టలు డబ్బు వచ్చి పడిపోతుంది. దాన్ని లెక్క పెట్టడానికి అతని వర్కర్లు అందరూ పనిచేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, కొంచెం ఈ క్లిప్స్ని డీప్గా అబ్జర్వ్ చేస్తాయి. ఈ సోఫాలన్నింటిలో డబ్బును పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది, లేదా ఇంటర్నేషనల్ క్లయింట్స్ నుంచి దొంగతనంగా సోఫాలో వచ్చిన డబ్బును తీస్తుండొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ షాట్లో మళ్ళీ ఇంకొక సీక్వెన్స్ని రివీల్ చేశారు. ట్రైలర్లో ఎక్కువగా యూజ్ చేసిన క్లిప్స్ అన్నీ ఇవే. ఇదంతా చైనాలో ఉన్న షాంఘై వాటర్ లెవెల్లో జరిగే సీక్వెన్స్. ఇది ఎలా చెప్పానంటే, పుష్ప ద రైజ్ మూవీ ఇంట్రొడక్షన్ సీన్లో మన క్యాస్వా ఎర్రచందనం జపాన్లో ఉన్న వాళ్ళకి ఎంత అవసరమో చెప్తూనే ఇది చైనాలో ఉన్న షిప్ యార్డ్ నుంచి జపాన్కి వస్తుందని చెప్తాడు. వీలుంటే ఒకసారి పుష్ప ద రైజ్ మూవీ స్టార్టింగ్ సీన్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఈ జపాన్కే మన పుష్పరాజ్ వెళ్ళి ఒక డీల్ కుదుర్చుకొని ఈ చైనా వాటర్ నుంచి ఇండియా వస్తుంటే మధ్యలో గ్యాంగ్స్టర్స్ వచ్చి ఒక్కడిగా ఉన్న పుష్పరాజ్ని పట్టుకొని గాల్లో వేలాడదీస్తారు. అండ్ ఈ క్లిప్లో పుష్ప చేతిలో ఉన్న సగం ముక్క కింద పడిపోతుంది. ఐ థింక్ ఇది చాలా పెద్ద ఫైట్ సీక్వెన్సే. యాక్స్తోని కటానాతోని పుష్పరాజ్ వేరంగా వాడేస్తాడు. అంతేకాదు వాటర్లో పడి మళ్ళీ పైకి వచ్చి అబ్బో మోస్ట్లీ ఒక 10 to 15 minutes రన్ టైం ఇక్కడే అయిపోతుంది. ఈ పోర్షన్స్ అని మన వైజాగ్ పోర్ట్లోనే తీశారు. అయితే ఈ క్లిప్లో నరోటో స్టైల్లో కటానా పట్టుకుని బ్లేజర్ వేసుకున్న పుష్పరాజ్ ఉంటే సర్ప్రైజింగ్గా తన లోపల కాస్ట్యూమ్ మాత్రం కూలోడుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఆ మేకోవర్తో షిప్ యార్డ్కి వచ్చాడు. సరిగ్గా చూడండి, ఈ రెండు కాస్ట్యూమ్స్ ఒకటే కదా. అండ్ నెక్స్ట్ వన్, పుష్పరాజ్ తన గ్యాంగ్తో కార్ దిగి యాంటీ స్మగ్లింగ్ అని చెప్పుకునే పోలీస్ స్టేషన్కి వచ్చి చిన్న ధమ్కి ఇస్తాడు. ఈ బోర్డింగ్ చూడండి ఒకసారి. అండ్ ఈ ధమ్కి సీన్ని ఆల్రెడీ మనం 2 years బ్యాక్ రిలీజ్ చేసిన పుష్ప 2 గ్లిమ్స్లో చూసేసాం. ఇది పుష్పగాడి రూలు అని చెప్తాడు కదా, ఆ సీన్ ఇదే. ఇంకా నెక్స్ట్ షాట్లో పుష్పరాజ్ చైల్డ్హుడ్ సీన్ రివీల్ చేశారు. కాల్ మీద కాల్ వేసుకుని క్రికెట్ చూస్తున్న పుష్పరాజ్ పక్కనే ఎవరో ఒక వ్యక్తి షాడోలో నుంచుని ఉంటారు. మేబీ ఇది పుష్పరాజ్ తండ్రి అయి ఉంటారా, వీ డోంట్ నో, మూవీలోనే తెలుసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చే ఎవ్రీ షాట్ కూడా పుష్ప సాంగ్లో క్లిప్సే. చూడడానికి మ్యాసివ్ క్రౌడ్తో చాలా గ్రాండియర్గా విజువలైజ్ చేశారు. ఇంక ఈ మూవీకి వచ్చేసరికి పుష్ప గ్రోత్ ఎలా మారిపోయిందంటే, ఫస్ట్ పార్ట్లో ఒక్క దొంగ కూడా పోలీసులకు కనబడకుండా మొత్తం దాచిపెట్టేసే స్టేజ్ నుంచి ఇప్పుడు మాత్రం ఆ ఎర్రచందనంతో పెద్ద మౌంటైన్ నిర్మించి ఎవడో ఏం పేకలేడు అనేలా మొత్తం నల్లమల ఫారెస్ట్లో ఎర్రచందనం చెట్లని తన హ్యాండ్ ఓవర్లో తెచ్చుకున్నాడు పుష్పరాజ్. అండ్ ఈ లాంగ్ షాట్ ఎక్కడదో కాదు, ఇది పుష్పరాజ్ ఇంటి ఎదురుకున్న ప్లేస్లో 2 హెలీప్యాడ్లు కట్టి, ఒకటి పుష్పరాజ్ హెలికాప్టర్కి, ఇంకోటి ఎవరు వస్తే వాడికి. అండ్ ఆ ప్లేస్కే ఇప్పుడు ఎంపీ భూమారెడ్డి గారు పుష్ప ఇంటికి వస్తున్నారు. దాన్నే లాంగ్ షాట్లో చూపించారు. ఇంక ఈ ఫ్రేమ్లో పుష్పరాజ్ ఒక ప్లేస్కి వచ్చి తన సరుకు తాలూకు డీల్ కుదుర్చుకోవడమో లేక స్టక్ అయిపోయిన తన లారీని తీసుకెళ్ళడానికో వాట్ ఎవర్, పుష్పగడ్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్న డైలాగ్ని వాడింది మాత్రం ఈ షాట్లోనే. సో మేబీ ఈ ఎపిసోడ్లో చాలా గట్టి ఎలివేషన్ పడేలా ఉంది. అండ్ మీరు గమనిస్తే ఈ మూవీలో ఇంకొక కొత్త మేనరిజంను పుష్పరాజ్ అలవాటు చేసుకున్నాడు. రైట్ హ్యాండ్కి లూజ్ వాచ్ పెట్టుకుని అది జారిపోకుండా అస్తమానం అలా ఇలా చెయ్యొప్పడం ఒక సిగ్నేచర్ స్టైల్లో మారిపోయింది అతనికి. ఈ ట్రైలర్ మొత్తంలో ఒక 4 to 5 times చేస్తాడు అలా. ఇంక ఈ గ్రాండియర్ నైట్ విజువల్స్ అన్ని సాంగ్లోవే. నిజంగా వీటి కలర్ గ్రేడింగ్ మాత్రం అదిరిపోయింది. అండ్ ఇది ఇంకొక ఎలివేషన్ షాట్. ఎవరి దగ్గరకో పుష్ప తన గ్యాంగ్తో వచ్చి ధమ్కేస్తాడు. ఆ పక్కనున్న గన్మెన్స్ చూస్తే ఇది ఎవడో పెద్ద విఐపీనే, ఎవరై ఉంటారు, ఎనీ గెస్సెస్? అండ్ ఈ షాట్లో మన పుష్ప స్వామి వాళ్ళ వేసుకొని హెలికాప్టర్ దిగడం చూడొచ్చు. ఇది ఏ దేవుడికి సంబంధించిన కల్చరో నాకు తెలియదు, మేబీ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఈ క్లిప్ కూడా ఆ మాల వేసుకున్న టైంలోదే. అండ్ ఈ షాట్లో పుష్పరాజ్ చీఫ్ గెస్ట్గా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, లేదా పుష్పరాజే కండక్ట్ చేసి ఉండొచ్చు.
అండ్ ఇంకా పుష్పరాజ్ బయట ఎంత వైల్డ్ ఫైర్లో ఉన్నా శ్రీవల్లి ముందు మాత్రం సైలెంట్ అని వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఐ థింక్ సినిమాలో వీళ్ళ బాండింగ్ ని చాలా ఎమోషనల్ వేలో పోర్ట్రే చేయబోతున్నారని నేను అనుకుంటున్నా. చూస్తుండండి, ఇది సినిమాకి మేజర్ ప్లస్ అవుతుంది. బట్ ఈ షాట్ మాత్రం సూపర్ అబ్బా. సుకుమార్ గారి ఐడియా బ్రిలియంట్ అంతే. అయితే పుష్పరాజ్ ఊరంతా భోజనాలు పెట్టడం, దేవుడికి పూజలు జరిపించడం ఇవన్నీ ఎందుకో తెలుసా? శ్రీవల్లి కడుపుతో ఉండడం వల్ల ఏమో నాకు అనిపిస్తుంది. ఇది ఎలా చెప్తున్నా అంటే, ఈ షాట్లో శ్రీవల్లి వాష్రూమ్లో ఉంటే పుష్పరాజ్ వచ్చి చీక్ మీద ముద్దు పెట్టుకుంటాడు. మేబీ శ్రీవల్లికి ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని పుష్పరాజ్కి చెప్పడం వల్ల ఉండొచ్చు ఈ సెలబ్రేషన్స్. అండ్ ఈ క్లిప్స్ అన్ని మాక్సిమం సాంగ్లో షార్ట్సే. అండ్ ఈ పుష్ప 2 ట్రైలర్లో అందరూ డిస్కస్ చేసుకునే ద మోస్ట్ ఇంపార్టెంట్ షాట్ అంటే ఇదే. కాస్ట్లీయెస్ట్ ఎర్రచందనం మీద శవాన్ని కాల్చి అంత బిగ్ షాట్ ఎవడరా బాబు అని. మళ్ళీ అతను చనిపోతే వేలలో జనం రావడం ఏంటని. నిజానికి అంతమంది జనం వచ్చి చూసి అంత విఐపి పుష్ప 1లో ఎవడు లేడు. మరి అది ఎవరిదంటారు? ఐ థింక్ ఇది పుష్ప వల్ల మదర్ బాడీ ఏమోనని చాలా స్ట్రాంగ్గా కొడుతుంది. ఎందుకో కూడా చెప్తా. 2 years బ్యాక్ వచ్చిన పుష్ప 2 గ్లిమ్స్లో పుష్ప గాయాలతో జైలు నుంచి తప్పించుకున్నాడు, అడవుల్లో పారిపోయాడు అనగానే పుష్ప బ్రతికే ఉన్నాడని ఊరంతా సంబరాలు చేసుకుంటారు కదా. సో పుష్ప జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోతే పుష్పకి ఈ విషయం తెలిసి జైలు నుంచి తప్పించుకుని ఉండొచ్చు. అందుకే వాళ్ళ మదర్కి అంత్యక్రియలు చేసేది మన రావు రమేష్ గారే. యాక్చువల్గా అక్కడ పుష్ప ఉండాలి, కానీ పుష్ప జైల్లో ఉన్నాడు కాబట్టి రావు రమేష్ గారికి పుష్ప ఫ్యామిలీకి కొంచెం సాన్నిధ్యం ఉంటుంది కాబట్టి ఆ అంత్యక్రియలు ఈయన చేసి ఉండొచ్చేమో. అయితే అసలు ఆ ఫ్రేమ్లో రావు రమేష్ గారు ఎలా కనిపించారని నన్ను అడిగితే నిజమే, ఆయన అంత క్లారిటీగా కనిపించలేదు, జస్ట్ బ్యాక్ షాట్ మాత్రమే చూపించారు. కానీ ఆయన పక్కన ఉన్నోడు గొడుగు పెట్టుకున్న ఈ ముస్లిం వ్యక్తి ట్రైలర్లో ఒక చోట రావు రమేష్ గారి ఇంట్లో ఉంటాడు. ఆ వ్యక్తి ఇతనే. సో ఇలా వాళ్ళ అమ్మ చావు గురించి తెలిసి జైలు నుంచి తప్పించుకొని పుష్ప ఇంటర్వల్ బ్లాక్లో అమ్మవారి గెటప్లో దర్శనం ఇవ్వబోతున్నాడని అనిపిస్తుంది. అండ్ ఆ జాతర సీక్వెన్స్లో శ్రీవల్లి పుష్పాన్ని చూడగానే సూసేకి సాంగ్ కూడా పాడుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఒకటి తర్వాత ఒకటికి వడ్డీతో సహా ఇచ్చుకుంటూ పోతాడు మన పుష్పరాజ్. ఇంకా పుష్పరాజ్కి ట్రాప్ వేసి జైలుకి పంపించింది ఎవరో తెలియాలంటే December 5th వరకు వెయిట్ చేయాలి. అఫ్ కోర్స్ జైలు నుంచి తప్పించుకోవడానికి కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ చేసే ఉంటారు. ఎందుకంటే గ్లిమ్స్లో మనకు ఆల్రెడీ రివీల్ చేశారు, పుష్ప తన డబ్బునంతా మా కోసం ఇల్లు అది కట్టి మమ్మల్ని చూసుకుంటున్నాడు, మాకు అతను దేవుళ్ళ అని చెప్తారు ఊరి జనం. సో ఆ సాయం పొందిన వాళ్ళలో ఎవరో ఒకరు పుష్ప బయటికి రావడానికి హెల్ప్ చేసి ఉండొచ్చు. అండ్ ఇంకా ట్రైలర్లో స్పెషల్గా చూపించిన ఈ వ్యక్తి ఎవరు అని మీకు డౌట్ వచ్చిందా? యాక్చువల్గా పుష్ప 1లో ఇతను ఎక్కడా కనిపించడు. ఇతను ఎవరి కింద పనిచేస్తున్నాడు అనేది ఇంకా సస్పెన్స్. కానీ రీసెంట్గా ఈ తారక్ పొన్నప్ప ఇంటర్వ్యూ చూశాను నేను. మనోడు పుష్ప 2లో తన క్యారెక్టర్ గురించి చెప్తూ, నా వల్ల సినిమాలో పెద్ద ట్విస్ట్ అండ్ టర్మ్సే ఉంటాయి, నా క్యారెక్టర్ వల్ల పుష్పరాజ్ లైఫే మారిపోతుంది, సినిమాలో నేను వన్ ఆఫ్ ద మేజర్ రోల్ అని చెప్పారు ఆయన. సో చూడాలి, ఒక చిన్న ఆర్టిస్ట్కి సుకుమార్ గారు ఎలాంటి ఆపర్చునిటీ ఇచ్చి ఎంకరేజ్ చేయడం నిజంగా గ్రేట్ గెస్చర్ అనాలి. అండ్ ఈ షాట్లో జాల్రెడ్డి పుష్పరాజ్ కొట్టిన దెబ్బల నుంచి సరిగ్గా ఇంకా క్యూర్ అవ్వలే. ఎప్పుడు క్యూర్ అయ్యి ఎప్పుడు పుష్ప మీద రివెంజ్ తీర్చుకుంటాడు అనేది చూడాలని చాలా వెయిటింగ్. ఇంకా పుష్పరాజ్ అన్న అజయ్ గారు పుష్పరాజ్తో కలుస్తాడా లేక ఇంకా అలా స్టబ్బాల్లోనే ఉండిపోతాడా? అసలు అతని క్యారెక్టర్ని ఏ విధంగా డిజైన్ చేశారో సుక్కు గారు. అండ్ ఈ క్లిప్స్లో షెకావత్ పుష్పరాజ్ వర్కర్స్ని అతని సరుకుని పట్టుకోవడమే మేజర్ అజెండాలో పెట్టుకున్నాడు. మరి అతని నుంచి తప్పించుకోవడానికి వెహికల్స్ వాడకుండా దొంగదారిలో గాడిదలతో ఎర్రచందనాన్ని ఎక్స్పోర్ట్ చేయడం మనం ఈ షార్ట్స్లో చూడొచ్చు. అండ్ 100లో వస్తున్న ఈ ఒకే రకమైన బోట్స్ ఏంటో తెలియట్లేదు కానీ బట్ షెకావత్ వీడి గురించి ఎదురు చూస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. బట్ ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఒక బోట్ వస్తుంది అనుకుంటే సడన్గా ఇన్ని బోట్స్ వస్తున్నాయంటారా అన్నట్టు పెట్టాడు. వాట్స్ కుకింగ్ సుక్కుమావా. అండ్ శైలలో డ్యాన్స్ చేస్తున్న ఈ ప్లేస్ ఎక్కడో గమనించారా? Part 1 ఏ బిడ్డ సాంగ్లో కొన్ని షార్ట్స్ ఈ సెట్లోనే చేశారు. బట్ అప్పుడు పెద్ద హడావిడి లేదు, ఇప్పుడు మాత్రం మొత్తం సెటప్ మారిపోయింది. అండ్ ఫైనల్గా హెలికాప్టర్లో నుంచి దిగి యాక్షన్ చేసే ఈ ఎపిసోడ్లో సర్ప్రైజింగ్గా పుష్పరాజ్ మళ్ళీ చీర కట్టి అమ్మవారిలా రెడీ అయ్యి ఇన్స్టెంట్ గూస్ బంప్స్ ఇవ్వబోతున్నాడు. రావడం నార్మల్గా వచ్చిన ఇక్కడికి వచ్చాకనే ఈ చీర కట్టడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ రకమైన ఎలివేషన్ల స్టోరీలో బ్లెండ్ అయితే బాగానే ఉంటుంది, బట్ ఓవర్ ద బోర్డు వెళ్తేనే అవసరమారా అనిపిస్తుంది. కానీ ఏదైనా మెయిన్ స్ట్రీమ్లో చూస్తే కానీ తెలియదు. అయితే ట్రైలర్లో చూపించిన ఈ ఫైట్స్ తాలూకు క్లిప్స్ అన్ని ఎలా ఉన్నా ఈ ఒక్క షాట్లో మాత్రం బ్యాక్ సైడ్ ఎవరో ఒక అమ్మాయి కనిపిస్తుంది. మేబీ తనను సేవ్ చేయడానికే పుష్ప ఇక్కడికి వచ్చాడేమోనని చిన్న డౌట్. బట్ ఆ క్యారెక్టర్ ఎవరు అనేది మాత్రం తెలియట్లేదు. నేనైతే పుష్పరాజ్ మ్యాన్ కోడలు అయి ఉండొచ్చేమో అనుకుంటున్నా. అండ్ లాస్ట్ వన్, ఈ షాట్ని డీకోడ్ చేస్తే ఇక్కడ పుష్పరాజ్ అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని షెకావత్కి చెప్పి బూమ్ అనగానే షెకావత్ అనుకున్న బిల్డింగ్ బ్లాస్ట్ అయిపోయి పుష్ప తన సరుకుని పోలీసులకి దొరకకుండా తగలెట్టేసే ఛాన్స్ ఉందని నా ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ సీ. సో దట్స్ ఇట్ గైస్. ఒక్క ఫ్రేమ్ కూడా మిస్ చేయకుండా పిన్ టు పిన్ మొత్తం పుష్ప 2 ట్రైలర్ని డీకోడ్ చేశాను అనుకుంటున్నా నేను. ఇన్ కేస్ ఏదైనా డీటెయిలింగ్ మర్చిపోతే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ నేను కూడా తెలుసుకుంటా. ఇది కంప్లీట్ నా అనాలిసిస్ అంతే. మేబీ ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, జస్ట్ అటెంప్ట్ అంతే. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ బ్రేక్ డౌన్ వీడియో మీద మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.